నేర్చుకోవడానికి దేవుడు ఎంతో చక్కని సమయాన్ని ప్రభు మనకి ఇస్తూ ఉన్నాడు. ఈరోజు 38 కదా, 38వ రోజులో దేవుడు మనం ప్రవేశపెట్టాడు. హల్లెలూయా. అదే కాలంలో జరిగిన ఆరాధనలో కూడా ప్రభు మనతో ఉన్నాడు. మరి ప్రారంభ కోడికలో దైవజనులు, రవిశక్తులు, గనులు ఎన్నిసార్లయ్య గారు మన మధ్యలో ఉండడం చాలా ఆశీర్వాదకరమైన విషయం. మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో దేవుడు పరిచయం జరిగిస్తున్నారు. ఆయన విదేశాల్లో కూడా మరి దేవుడు ఆయన వాడుకుంటూ ఉన్నారు. మరి ప్రారంభ కోడికలు అయ్య గారు ఉండడం చాలా సంతోషం. మరి గత 3 సంవత్సరాలుగా దేవుడు మంచి సహవాసం మనకి ఇచ్చారు. మరి కోరినట్టుగానే మొదటి రాత్రి మన మంచిగా వచ్చారు. మరి పిల్లలు మరి ఆలస్యం చేయకుండా అయ్యగారికి సమయాన్ని ఇద్దాం. మచిలీపట్నం ఏరియా పాస్టర్గా కూడా అయ్యగారు ఉంటున్నారు. మచిలీపట్నం ఏరియాలో 50 మంది అట్లా పాస్టర్లు ఉన్నారు. అందరి మీద అయ్యగారు ఏరియా పాస్టర్గా ఉంటున్నారు. మరి చాలా మరి తీరిక లేని పరిచయం అయినప్పుడు కూడా మధ్యలో ఉంటారు. చాలా సంతోషం. మరి అయ్యగారిని ప్రేమతో ఆహ్వానిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు. అదేవిధంగా మంచి అవకాశం ఇచ్చిన, నన్ను ఆహ్వానించిన దైవ సేవకులు సురేష్ అయ్య గారికి, అలాగే కుటుంబానికి ఉన్న ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మనందరికీ పరిచయమైన ఒక వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. హెబ్రీ సంఘానికి రాసిన పత్రికలో ఒక మాట చదువుకున్నాం. హెబ్రీ పత్రిక 4:14. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవులైన వాడు కాడు కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేని వాడుగా ఉండెను. కనుక మనము కనిపింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదము. అందరూ దయచేసి ఈ మాట చెప్పండి. యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వాక్య భాగం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఈ మాట నాతో చెప్పండి. మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్య భాగాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగా. చిన్న ప్రార్థన చేద్దాం. మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. నీ వాక్యం మమ్మల్ని అభిషేకించారు. యేసుక్రీస్తు నామములో వచ్చున్నాం తండ్రి. ఈ రాత్రి ఒక మాట మనందరికీ పరిచయం, మన వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మన ప్రధాన యాజకుడు ఎవరంట? యేసుక్రీస్తు వారు. ఆ కృపలోనికి ప్రభు మనల్ని కూడా తోడుకుని వచ్చాడు.
ఒకప్పుడు మనము అపరాధముల చేతను పాపముల చేత చచ్చినటువంటి మనను యేసుక్రీస్తు వారు తన రక్తము చేత కడిగి శుద్ధీకరించి, ఇప్పుడు చదువుకున్న పేతురు మొదటి పత్రిక ప్రకారము ఒకప్పుడు మనము చీకటిలోను పాపములను అంధకారంలో ఉన్న మనను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రభు మనల్ని పిలిచి ఏం చేశాడంటే చెప్పండి, రాజులుగాను యాజకులుగాను పరిశుద్ధ జనాంగముగా ఆయన సొత్తుగా మనం చేశాడండి. ఇంగ్లీష్లో ఉంటుంది రాయల్ ప్రీస్ట్హుడ్. మనం రాజులము. చెప్పండి, మనం ఎవరు చెప్పండి, గట్టి చెప్పాలి. ఎవరు మనం ఇప్పుడు? యాజకులుగా దేవుడు చేశాడండి. ఏ యోగ్యత లేని మనల్ని యేసయ్య ఎన్నుకున్నాడు. పాత నిబంధన గ్రంథంలో 3 రకాలైన అభిషేకాలు ఉన్నాయి. దైవజనులు మీతో చెప్తున్న మాటలే, నేను కొత్త విషయాలు చెప్పడం కాదు, కానీ మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి ప్రవక్తల అభిషేకం, చెప్పండి. రెండవది రాజుల అభిషేకం, చెప్తారా? మూడవది యాజక అభిషేకం, చెప్పండి అన్న. మొదటిది ఏమిటి? తర్వాత ఈ 3 కృప క్రొత్త నిబంధన సంఘమైన మనకు ప్రభువు గ్రహించాడండి. చప్పుడు కొట్టి స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు మన ప్రధాన యాజకుడు మన యొక్క అభిషేకంతో ఒక యాజకత్వానికి ప్రభు నడిపించాడు. దేవుడు మనల్ని వెలిగించింది ఎందుకంటే అనేక మందిని వెలిగించటానికి. అనేక మంది ఇంకా చీకట్లో ఉన్నారు, పాపంలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు. ఒక టైలరు, బట్టలు కుట్టుకునే టైలరు యేసు ప్రభు గురించి సువార్త అందిస్తూ ఉంటాడంట. ఒకరోజు ఒక యవనస్తుడు తరచుగా బట్టలు కుట్టించుకోవడానికి వస్తాడు. చాలా అందగాడు, చాలా మాటకారి, చాలా నేర్పత కలిగినటువంటి వాడు. ఆ టైలర్ అనుకున్నాడంట, ఈ కుర్రవాడికి గనక యేసు ప్రభు గురించి పరిచయం చేస్తే మంచి ప్రయోజకుడు అవుతాడు. ఆయనకున్నటువంటి ఆ మంచి తెలివితేటలతో అనేక మందిని వెలిగిస్తాడు, అనేక మందిని పాపంలో నుండి, వ్యసనాల నుంచి బయటికి తీసుకొస్తాడు. కనుక ఎలాగైనా ఈ వ్యక్తికి యేసుక్రీస్తుని ఏం చేయాలి? పరిచయం చేయాలి. చాలామంది యేసుక్రీస్తు అంటే అది కులమో మతం అనుకుంటారు. కులం మతం కాదు, ఇది ఒక మార్గం, ఆశీర్వాదకరంగా నడిపించే మార్గం, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు విడిపించే మార్గం, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే మార్గం నా యేసయ్య మార్గం. హల్లెలూయా. ఒకరోజు అనుకున్నట్టుగానే ప్రార్థన చేస్తున్నాడు. ఆ యవనస్తుడు రాని వచ్చాడు. బట్టలు తీసుకొచ్చి, నాకు అర్జెంటు రేపు ప్రోగ్రాం ఉంది, ఈ రేపు మధ్యాహ్నానికి నాకు ఈ బట్టలు కొట్టాల్సిందే. టైలర్ అన్నాడు, నీవు అన్నట్లుగా నీ సమయానికి బట్టలు కావాలంటే నేను ఒక పని చెప్తే చెయ్యాలన్నాడంట. ఏం పని చెప్పండి? ఈ రాత్రి నేను ఒక సువార్త కూటానికి వెళుతున్నాను. ఆ సువార్త కూటానికి నువ్వు నాతో వస్తే చాలు. నీవు అన్నట్లుగా టయానికి నీకేం కుట్టిస్తా? అదంతా బాగా నీతో రావటమే కదా. రేపు నాకు ఫంక్షన్కి ఏం కావాలి? వచ్చేస్తాడు. యవనస్తుడు ఎవరితో వెళ్ళాడు సాయంత్రం? అది పెద్ద గ్రౌండ్లో జరుగుతుంది స్వార్థ సభ. మొర్దెకాయి హదాస్ అనేటువంటి దైవజనుడు వాక్యం చెబుతున్నాడు. ఆయన చాలా పవర్ఫుల్ దైవజనుడు అనమాట. ఎంత పవర్ఫుల్ అంటే, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకుంటావు? ఇదే ఆఖరి దినం, ఇదే రక్షణ దినం. రక్షణ పొందితే సరే, ఈ రోజుతో నీ జీవితం ముగించబడుతుంది, జాగ్రత్త అని కనుక ఆయన నోటేమంటే మాట రాగానే లేచిన వారు రక్షణ పొందేవారంట. నిర్లక్ష్యంగా కూర్చున్నవాడు అక్కడే పడి చచ్చిపోయేవాడు అంటండి. అంబులెన్స్లు వచ్చి ఆ రోజుల్లో ఆ వ్యాన్లు వచ్చి ఆ బాడీస్ని శవాలు తీసుకెళ్ళేదంట.
దైవజనుడి పేరేమిటి? మొర్దెకై హదస్. ఆ రాత్రి దైవజనుడు అద్భుతమైన వర్తమానం చెప్పి ఆఖరిలో ఆటోకాలు ఇచ్చాడు. ఎవరైనా ఇక్కడున్నవాడు యవనస్తులు, ప్రభువు నా యేసై నాకు కావాలి, నాకు రక్షణ కావాలి, చీకట్లోంచి నేను బయటికి రావాలి, శాంతి కావాలి, సమాధానం కావాలి, నిత్య రాజ్యమునకు వెళ్ళే మార్గము కావాలి, కృపనిచ్చే పరలోకమిచ్చే యేసయ్య కావాలన్న వారు లేచి నిలబడినంటే సరదాగా టైలర్తో వెళ్ళిన యవనస్తుడు లేచి కన్నీరు కారుస్తూ గుండెలు కొట్టుకుంటూ ఆ యేసయ్య నాకు కావాలి, రక్షణ పొందాడు, ప్రభువులో సాగుతున్నాడు, మారుమనసు పొందాడు, బాప్తిసం పొందాడు. కొంతకాలానికి యవనస్తుని ప్రభు సేవకు పిలిచాడు. ఆ యవనస్తుడు సేవ చేసి ఇంచుమించుగా 99 సంవత్సరాల వరకు సేవ చేసి గడిచిన సంవత్సరమే ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఎవరో కాదు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బిల్లీ గ్రాహం గారు. చప్పట్లు కొట్టి స్తోత్రం చేయించారు. హల్లెలూయా. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ట్విట్టర్లో పెట్టినటువంటి 3 మాటలకి అనేక మంది రక్షణ పొందుతూనే ఉన్నారు, ఈ రోజుకి పొందుతున్నారు. ఆయన చనిపోయాడు, హానోకు మృతి నొంది విశ్వాసం ద్వారా చెప్పరేంటి మాట్లాడుతున్నట్లుగా ఆయన చనిపోయి కూడా ఆయన ట్విట్టర్లో పెట్టిన 3 మాటలతో ఇంకా రక్షణ పొందుతున్నారంటే అంత గొప్ప దైవజనుడు బిల్లీ గ్రాహం గారిని అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా ఎన్నుకోమని చెబితే ఆయన ఏమన్నాడు తెలుసా? అమెరికా దేశం ప్రెసిడెంట్ నేను ఎన్నుకోవటం ఏంటి, అసలు నేను ప్రపంచ దేశాలకు ప్రెసిడెంట్ కుమారుడిని, నాకు ఈ ప్రెసిడెంట్ నాకు ఎందుకు అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దైవజనుడు ఆఖరిలో 3 మాటలు చెప్పాడు. ఒకటి, నేను ఒకరోజు చనిపోతాను, చనిపోయిన వార్త వచ్చినప్పుడు మీరు నమ్మొద్దు. రెండవది, ఒకవేళ ఆ వార్త వస్తే ఆ వార్తను మీరు ఎవరికి షేర్ చేయొద్దు అని చెప్తూ, ఎందుకంటే చనిపోయారంటే మీరు నమ్మొద్దు. రెండోది, ఆ వార్త ఎవరికి షేర్ చేయొద్దు, మీరు బాధపడద్దు, ఎందుకంటే నేను చనిపోలేదు, జస్ట్ నా అడ్రస్ మాత్రమే మారింది. క్రైస్తవుడుకున్న నిరీక్షణ అదండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకు విజయవాడ ఉన్నాడు, ఇప్పుడు పరలోకంలో ప్రభు దగ్గర ఉన్నాడు. క్రైస్తవునికి మరణం లేదు అన్న 3 మాటలకి చాలా మంది రక్షణ పొందుతున్నారు ఈ రోజు కూడా. నా యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే, అటువంటి ఒక యవనస్తుని పట్టుకుంది ఒక గొప్ప దైవజనుడు కాదు, ఎవరు చెప్పండి, ఒక సామాన్యమైన ఒక టైలర్ ప్రభు యొద్దకు తీసుకుని వెళ్ళాడు, వెలిగించబడ్డాడు, ప్రపంచాన్ని వెలిగించాడు. చెప్పండి. హల్లెలూయా. అనేక సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, నీ వెలిగించబడ్డావు. ఎంతమందిని వెలిగించావు? కుటుంబాన్ని వెలిగించావా? స్త్రీలారా, అపోస్తలుడైన పేతురు అంటాడు, సాత్వికముతో మీ భక్తితో మీ పురుషులను కూడా మీరు ఎక్కడున్నారు? ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. ఎప్పుడు ప్రభు రాకడో ఎప్పుడు మరపోకడో తెలీదు. వీఆర్ లివింగ్ ఇన్ లాస్ట్ డేస్. ఆఖరి దినాలు కూడా కాదు, సెకండ్స్లో ఉన్నాం. లోకం యొక్క అంతములో మనం ఉన్నాం. దినములు చెడ్డవి కనుక సమయమును పోని యొక్క సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుందాం. దేవుని వాక్యం యెరెమీయా అంటున్నాడు, మీ పిల్లలకు అంగలార్పు విద్యను, ఏ విద్య? అన్ని విద్యలు నేర్పించాలి, మంచిదే. దాంతోపాటు ఏ విద్య నేర్పాలి? ఎందుకో తెలుసా? మరణము కిటికీలో కూర్చున్నదే. రాజ్య మార్గంలో యవనస్తులు లేకుండా వీధులలో తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక అనాథలై, అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు. ఆ పాటలో ఉంది అదే అదే. ఇప్పుడు ఎలా పడాలంటే అదే అదే కాదు, ఈ రోజులే. 2 సంవత్సరాల నుంచి పిల్లలు ఎక్కడున్నారో తెలియదు, ఎవరెట్టున్నారో తెలియదు, ఎవరెక్కడున్నారో, ఏ ఊళ్ళు ఉన్నారో తెలియదు, ఎవరి దగ్గరికి ఎవరికి వెళ్తా కూడా లేని పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఉన్నాం.
ఈ చీకటిలో ఉన్న లోకంలో ఉన్న ప్రజలను వెలుగులోకి నడిపించవలసిన బాధ్యత నీది, నాది. అందుకే దైవజనులు ఈ ప్రత్యేకమైన కూడుకులు ఏర్పాటు చేశారు. ఆశ్చర్యకరమైన వెలుగులోకి నిన్ను పిలిచి, దేవుడిని రక్షించి అభిషేకించి నిన్ను రాజులుగా, యాజకులుగా, పరిశుద్ధ జనాంగముగా ప్రభు అభిషేకించాడు. ఇటు కృప మనం పొందుకోవడానికి యోగ్యులము కాదు. పాత నిబంధన గ్రంథంలో చెప్పాను కదా, 3 అభిషేకాలు ఉన్నాయి. ఒకటి రాజుల అభిషేకం, రెండవది ప్రవక్తల అభిషేకం, మూడవది యాజకుల అభిషేకం. మన ప్రధాన యాజకుడని యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడింది ఈ యాజకత్వం. ఈ కృపను మనం పొందుకున్నాం. బైబిల్ గ్రంథంలో ఈ ప్రధాన యాజకత్వం గురించి ఒక మాట మీకు చెప్తాను. యాకోబుకి ఎంతమంది కుమారులు? అదేదో మీరే చెప్పన్నట్టు చెప్తున్నారు. యాకోబు వృద్ధాప్యంలో కొని వచ్చినప్పుడు ఆదికాండము 49వ అధ్యాయంలో అంచెదినములలో జరగబోయే విషయాలు చెప్తాను రండని ఒక ఆహ్వానం పలికాడు యాకోబు. పెద్దవాడైన రూబేను కానించి చిన్నవాడైనటువంటి బెన్యామీను వరకు వచ్చి తండ్రి ఎదుట మోకరించారండి. ఒకసారి స్తోత్రం చెల్లిస్తారా? అప్పటికే యాకోబు హెబ్రీ పత్రికలో ఉంది, అవసాన దశలో ఉండి తల కూడా సరిగా నిలబడలేని పరిస్థితిలో ఒక కర్రను దాని గెడ్డం కింద పెట్టుకుని ఊగిపోతున్నటువంటి వయసులో ఉన్నాడు. అటువంటి బహువృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక వృద్ధుడు తన పిల్లలకు ఆహ్వానం పలికాడు, రండి, అంచె దినములలో ఏం జరగబోతుంది నేను చెప్తాను. పిల్లలందరూ కూడా వెంటనే వచ్చి తండ్రి ఎదుట మోకరించారండి. అది ఆశీర్వాదం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తండ్రి వచ్చిన వారితో ఒక్కొక్క కుమారుడి యొక్క జీవితం గురించి బట్టబయలు చేస్తున్నాడు. వారిని ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు యాకోబు. పితరులు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, తల్లిదండ్రుల ఆశీర్వాదాలు అవి బిడ్డల మీద నిలుస్తాయి, తరతరాలు నిలుస్తాయి. నీతిమంతుల యొక్క బిడ్డలు వారి యొక్క ఆశీర్వాదము తరతరములు నిలుచునని బైబిల్ గ్రంథంలో ఉంది. అబ్రహాం యొక్క ఆశీర్వాదము కుమారుని ఇస్సాకు మీదకి వచ్చింది. ఇస్సాకు యొక్క ఆశీర్వాదము యాకోబు మీదకి వచ్చింది. కీర్తన దావీదు మహారాజు అంటాడు, నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము నేను చూచి ఉండలేదు. ఇదిగో ఒకప్పుడు నేను చిన్నవాడిగా ఉన్నాను, ఇప్పుడు నేను వృద్ధుడనై ఉన్నాను, ముసలివాడినై ఉన్నాను. నీతిమంతుల పిల్లలు విడవబడుట నేను చూచి ఉండలేదు. గట్టిగా ఒకసారి స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు ఒక్కొక్క కుమారుని పిలిచి ఈ విధంగా ఆస్వాదిస్తున్నాడు. యాకోబు పెద్ద కుమారుడైన రూబేను పిలిచి, రూబేను, నా పెద్ద కుమారుడు, నా ఔన్నత్యము, నా బలము నీవే అని ఆస్వాదించాడు. రెండవ కుమారుని ఆస్వాదించాడు. ఇలా ఆశీర్వదిస్తూ 5వ వచనానికి వచ్చేపాటికి లేవి వంతు వచ్చిందండి. అక్కడ సిమియోను తర్వాత ఇంకో పేరు ఉంది, ఎవరిది? చదవండి మాట. ఆదికాండము 49వ అధ్యాయము 5వ వచనం. లేవి అని వారి సహోదరులు వారి తండ్రి చెప్తున్నాడు, ఇదిగో లేవి, నీ ఖడ్గములు బలాత్కారముతో నింపబడినవి, నా ప్రాణమా ఇదిగో వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో మీరు కలుసుకొనవద్దు. వారి కోపము వచ్చి మనుషులను చంపిరి. హల్లెలూయా. జాగ్రత్తగా ఈ మాటలు వినండి, జాగ్రత్తగా దయచేసి ఈ మాటలు వినాలని ప్రభువు పేట మనం చేస్తున్నాను. ఒక్కొక్క కుమారుని యాకోబు ఆశీర్వదిస్తూ ఉండగా లేవి దగ్గరికి వచ్చేపాటికి తండ్రి శపించాడు. ఎవరో తెలుసా? నీ ఖడ్గము రక్తముతో నింపబడి ఉన్నది, నీవు కోపము కలిగిన వాడవు, ఇతరులతో ఎవరు కలుసుకొనవద్దు, ఎవరు ఇతరులతో సహవాసం చేయవద్దు అని యాకోబు నోటి వెంట
ఆశీర్వాదం వస్తుందో అని ఎదురు చూచిన లేవి ఏం పొందుకున్నాడు చెప్పండి? ఈరోజు మీకు శాపం కావాలా, ఆశీర్వాదం కావాలా? ఆశీర్వాదం కావాలన్న వారు నిజంగా 2 చేతులు పైకి ఎత్తి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. శాపము వచనాలు పలకబడ్డాయి. మరి యోసేపు దగ్గరికి వచ్చేప్పటికి తండ్రి అంటున్నాడు, యోసేపు నువ్వు ఫలించడి. ఆశీర్వాదాలు ఏదైనా వస్తాయేమని శపించబడ్డాడు లేవి. నిరాశతో దుఃఖముతో తిరిగి వెళ్ళిపోయాడు. ఎవరు ఈ లేవితో కలుసుకోవటం లేదు. లేవి సహవాసానికి ఎవరు రావటం లేదు. లేవిని ఎవరు పిలవటం లేదు. లేవి గోత్రము శపించబడిన గోత్రముగా మార్చబడింది. ఈ రాత్రి ఒకవేళ యాకోబు ఏ విధముగా తన సొంత కుమారుడైన లేవిని శపించాడు, ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా మీ సొంత కుటుంబీకుల ద్వారా నీ తండ్రి చేత, నీ తల్లి చేత, నీ రక్త సంబంధుల చేత ఒకవేళ నువ్వు శపించబడి ఉన్నావేమో, దైవజనుడు కూడా పాడుతూ ఒక మాట అదే చెప్పారు. ఒకవేళ నీ స్నేహితుల ద్వారా నీ చేతితో అన్నం తిన్నవారు, నీ చేతితో నీళ్లు తాగిన వారు, నీతో మేలు పొందిన వారి చేత నువ్వు తిరస్కరించబడ్డావేమో, అవమానపరచబడ్డావేమో, హేళన చేయబడ్డావేమో, ఈ రాత్రి ఈ ప్రత్యేకమైన సంఘ క్షేమాభివృద్ధి కూడికల్లో నీ జీవితంలో ఈ రాత్రి ప్రభు ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేవిని సాక్షాత్తు యాకోబే శపించాడు. యాకోబు లేవికి ఏమవుతాడు? అమ్మా ఏమవుతాడు? తండ్రి శపించాడండి. ఒకవేళ అటువంటి పరిస్థితులను ఉన్నట్లయితే వీడు బాగుపడడు. ఒకవేళ నీ ఇంటి వారు అన్నారేమో, ఇతనికి పెళ్ళి అవ్వదు, ఇతను చదవలేదు, ఉద్యోగం రాదు, ఇక ఇల్లు కట్టలేడు, వీడు బ్రతకలేడు, వీడు మాట్లాడలేడు, వీడి జీవితం ఇక్కడితో ముగించబడింది అన్న మాటల చేత నువ్వు నలిగిపోయి, కృంగిపోయి, వేసారిపోయి ఈ రాత్రి ఉపవాస కూడికల యొక్క ముగింపు దినాలు నువ్వు ప్రభు సన్నిధిలో చేరి ప్రభు పాదాలు పట్టుకొని ఏడుస్తున్నావేమో, ఈ రాత్రి నీ జీవితానికి ఆశీర్వాదకరమైన రోజుగా మార్చబడబోతుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి శాపము శాపముగా ఉండిపోవడము దేవుని ఇష్టము కాదు. ఈ రాత్రి నువ్వు దుఃఖముతో ఉండటము దేవునికి ఇష్టము కాదు. నీవు కృంగిపోయి ఉండటము దేవునికి ఇష్టము కాదు. నీవు బలహీనత ఉండటం దేవునికి ఇష్టము కాదు. నీ జీవితం శాపముగా మారిపోయి నలిగిపోయి ఉండుట దేవునికి ఇష్టము కాదు. అంత ప్రేమ కలిగిన దేవుని యొద్దకు నువ్వు వచ్చావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే ప్రాణాన్ని నీకు ఇచ్చాడండి. ఆయన యవ్వన రక్తాన్ని నీకు దారపోసి ప్రేమగా గిఫ్ట్గా నీకు ఇచ్చాడు. ఎవరైనా అడిగితే ఏదో శక్తి కొలది, ఏదో డబ్బులో ఫోనో ఏదో ఇస్తారు, కానీ ప్రాణం పెడతారా ఎవరైనా? చెప్పండి, ప్రాణం పెడతారా? ఈ రాత్రి నా యేసయ్య ఒక నూతనమైన అభిషేకం ఈరోజు మీద రాబోతుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఒకవేళ నీ తరతరాల పితరుల యొక్క జనరేషనల్ కర్స్, పారంపర్య శాపము కనుక నీ మీద ఉంటే ఈ రాత్రి ఉపవాస సంఘ క్షేమాభివృద్ధి కూడికలో ఆ శాపం అనే కాడి వేగొట్టబడబోతుంది. 2022వ సంవత్సరం రాకమనిపై మీ డైరీలో రాసుకోండి. అద్భుతమైన సాక్ష్యంలో సంఘంలో చెప్పబోతున్నారు. సంఘ క్షేమాభివృద్ధిలో మీరు కూడా క్షేమాభివృద్ధి పొందుకోబోతున్నారు. దాయోని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలు నీవు ఆత్మికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా, సామాజికంగా నీవు వర్ధిల్లాలి. హల్లెలూయా. ఆ వర్ధిల్లాలనటానికే ఈ క్షేమాభివృద్ధి యొక్క మొదటి కూడికలో ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. అది ఏ శాపమైనా ఈ రాత్రి విరగొట్టబడబోతుంది. ఇంతవరకు నీ చదువులో అపజయమా, ఈరోజు జయము రాబోతుంది. ఒకవేళ నీ ఏదైనా వ్యసనములో నువ్వు ఉండి ఆ వ్యసనములో బయటికి రాలేకపోతున్నావా, ఈ రాత్రి ఆ వ్యసనమైనటువంటి శాపము ఇరగొట్టబడబోతుంది.
హల్లెలూయా. ఆ లేవి శపించబడిన వాడిగా మిగిలిపోయాడండి. ఎవరు పిలవట్లా, ఏ కార్యానికి పిలవట్లా, శాపముగా మిగిలిపోయాడు. ఒక రోజు ఒక టైం వచ్చిందండి. గుర్తుపెట్టుకోండి, ప్రతి వారికి ఒక టైం ఉంది. చెప్పండి ఈ మాట, ప్రతి వారికి. కోపం వచ్చినప్పుడు అంటారు కదా, ఓయ్ ఏమనుకుంటున్నావు, నాకు వస్తుంది టైం. ఏ టైం? పెట్టిలో పెట్టే టైం కాదు, ఎక్కడ కృంగిపోయి అక్కడ నిలబడి సాక్షిగా ఉండే టైం రాబోతుంది. ఆ నైల్ నదిలో యేసేపు ఏడ్చుకుంటూ వెళ్ళాడండి. ఏడుపు అమ్మాయి ఉంది, అక్క మిరియాం ఉంది, నాన్న ఉన్నాడు, ఊరోళ్ళందరూ ఉన్నారు. కానీ ఎవరు కూడా ఆ పిల్లవాడి కేకలు విని చెప్పండి, మోషేని ఎవరైనా రక్షించారా? హల్లెలూయా. కేకలు వీళ్ళు విన్న చేతగానే వాళ్ళకి నిలబడిపోయారు. ఆ పసికందు 3 నెలల పిల్లవాడు వేసిన కేకలు పరలోకమందున దేవుడు విన్నాడండి. ఏ నీళ్ల మీద దిక్కులేని వాడుగా మోషే వెళ్ళాడు. ఆ నీళ్లు ఎదుట మోషే నిలబడితే గడగడగడగడగడలాడిపోయి 2 పాయలైపోయి. ఈ రాత్రి నువ్వు ఎక్కడ నిరాశ నిస్పృహతో ఏడుస్తూ వెళ్ళావో అక్కడే నేను నిలబెట్టి దేవుడు నీ ద్వారా అద్భుతాలు జరిగించబోతున్నాడు. నిషేధించబడిన రాయి. చెప్పండి ఏమవుతుందంట? ఒకరోజు ఒక సమయం వచ్చిందండి. ఎలా వచ్చిందో తెలుసా? మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. ఆది నిర్గమకాండము 32వ అధ్యాయం వినండి, తర్వాత చదవచ్చు, ఆగండి, వినండి. దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. మోషే ఏడి? ఇక మనల్ని ఎవరు నడిపిస్తాడు? ఏమైపోయాడు మోషే? ఉన్నాడా పోయాడా? ఏం చేశారమ్మా కింద ఉన్నవాళ్ళు, సీనాయి పర్వతం కింద ఉన్నవాళ్ళు? ఇక భజనలు మొదలెట్టారు. ఒక దూడం చేసి, నువ్వే మమ్మల్ని దేవుడు, నీవే మమ్మల్ని తీసుకొచ్చావు, నీవే మా నాయకుడు. మనుషులు చూసారండి ఎంత? మేము ఆ టైం అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి, యేసు రక్తం చేయండి. అన్నీ మర్చిపోయారండి. మోషే ఆ పర్వతం నుంచి దిగి వచ్చేపాటికి భయంకరమైన పాపముతో నిండిపోయారు. అది ఒక పబ్బులాగా తయారైపోయింది. ఒక ఆయన వ్యాఖ్యానం రాస్తున్నాడు, ఇట్ వాజ్ ద ఫస్ట్ పబ్. ప్రపంచంలో మొట్టమొదటి పొగ డ్యాన్స్ వేస్తున్నారంట. మొత్తులైపోయి దేవుని శక్తిని మరిచి, దేవుని ప్రేమను మరిచి నాట్యమాడుతూ ఉండగా మోషే కోపముతో నింపబడి తట్టుకోలేని పరిస్థితులు ఒక పెద్ద కేక వేశాడు మోషే. ఏమన్నాడో తెలుసా? నిర్గమకాండం 32వ అధ్యాయం బైబిల్ ఉంటే చూడండి, చదువొస్తే ఆ మాట అందరూ మనసులో చక్కగా చూడండి, పెన్ ఉంటే అండర్లైన్ చేసుకోండి. నిర్గమకాండము 32వ అధ్యాయము 25వ వచనము. నిర్గమకాండం 32:25వ వచనము. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులతో వారికి ఎగతాళి కలుగుంటూ అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాళెం యొక్క ద్వారమును నిలిచి, యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అందరి మాట నాతో చెప్పండి, యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. ఒక్కసారి గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని మహిమపరచండి. హల్లెలూయా. మోషే గుండె పగిలిపోయింది. అయ్యో, ప్రజలు పాపముతో నింపబడిపోయారు. నీళ్లు కావలస్తే బండల నుండి దేవుడు నీళ్లు ఇచ్చాడు. ఐగుప్తుల అద్భుతాలు చూశారు, సముద్రము పాయలవటం చూశారు, ఆకాశం నుండి మన్నా కురిపించడం చూశారు. అన్ని మహత్కార్యాలు చూచి, ఆశ్చర్య కార్యాలు చూచి ఒక్క 40 దినాలు నేను లేకపోయేపాటికి విచ్చలవిడిగా తిరుగుతున్నారంటండి. ఇందులో ఎవరు దేవుని పక్షంలో ఉన్నవారు లేరా అని మోషే ఒక పెద్ద కేక వేశాడు. ఇక్కడ విచ్చలవిడిగా తిరుగుతున్న ప్రజలారా,
ఏమన్నాడు? మీలో యెహోవా పక్షి ఉన్నవారు ఎవరు? నా యందు. అందరు నాతో చెప్పండి, మీలో యెహోవా పక్షమున ఉన్నవారు ఎవరు? నా యుద్ధకు రండి. హల్లెలూయా. అక్కడ 12 గోత్రాల ప్రజలు ఉన్నారండి. ఇంచుమించుగా 40 లక్షల మంది పాదచారు. ఎవరో రాలా. శపించబడిన లేవి గోత్రం వాళ్ళు స్వరం వినపడింది వాళ్ళకి. అయ్యో, ఇన్ని సంవత్సరాల నుంచి మనల్ని పిలిచిన వాడు భూమి మీద ఎవడు లేడు, మమ్మల్ని పిలుస్తున్నాడు కదా. పరిగెత్తుకుంటూ లేవి గోత్రం వారు ఆలస్యం చేయకుండా వెళ్ళి ఏమన్నారో తెలుసా? ఇదిగో మేము యెహోవా పక్షమున ఉన్న వారము. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, నిజముగా నీ మీద ఉన్న శాపం విరగగొట్టబడాలంటే, నీ మీద ఉన్నటువంటి భయంకరమైన అప్పులు అనేటువంటి కాడి మ్రోడి విరగగొట్టబడాలంటే, అవమానం అనే కాడి విరగగొట్టబడాలంటే, చీకటి అనే కాడి విరగగొట్టబడాలంటే, నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే ఈ రాత్రి నువ్వు దేవుని స్వరములకు వినబడాలి, లోబడాలి. అక్కడ దేవుడు గది పిలిచేది. ఎవరు పిలుస్తున్నారు? దైవజనుడు పిలుస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఉంటారు, దేవుడు మాట్లాడితేనే మేము వింటామండి. వీళ్ళు పరిశుద్ధులు. మళ్ళీ ఎవరు మాట్లాడాలంటే వీళ్ళతో ఎవరు మాట్లాడి వినరంట. దేవుడే డైరెక్ట్గా వచ్చి మాతో దైవజనుడు మాట విని శపించబడిన లేవీలు వెంటనే దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఇప్పుడు ఎవరి పక్షాన ఉన్నాం? యెహోవా పక్షం. ఈ రాత్రి నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు? నిజంగా చెప్పండి, ఏ పక్షాన ఉన్నావు? గడిచిన పండగలు జరిగిన ఏ పక్షాన ఉన్నావు నువ్వు? ఉపవాస గుడ్డలు 30-32 దినాలు అన్నారు కదా. ఏ పక్షాన నువ్వు ప్రార్థన చేశావు? ఏ పక్షాన నువ్వు ఉంటున్నావు? కొన్ని సమస్యలు రాగానే మనుషులు మారిపోతారు. కొంతమంది కులం పక్షాన్ని నిలబడతారు, కొంతమంది రాజకీయ పక్షాన్ని నిలబడతారు, కొంతమంది ఆ పక్షాన్ని ఈ పక్షాన్ని నిలబడతారు. కానీ జీవము కలిగిన దేవుని సేవకుల పక్షాన నిలబడడానికి చాలా మంది అవమానంగా ఫీల్ అవుతారు. అందుకే శాపముగా నిలబడుతుంది నీ మీద. ఈ రాత్రి దైవజనుడు పిలిచాడు. ఎవరు యెహోవా పక్షం అనగానే లేవీలు వెళ్ళి, అయ్యా మమ్మల్ని ఇంతవరకు పిలిచిన వారు ఎవరు లేరు, నీ స్వరం వినపడుతుంది నా యొద్దకు. ఈరోజు ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న నా యొద్దకు రండి, నేను మీకు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. రేపు నీది కాదు. ఒకవేళ నా శాపంగానే ఉంచుకుంటాను, దరిద్రతగా ఉంచుకుంటాను అని వెళ్ళిపోతుంది, నీ ఇష్టం. ప్రభువు పిలుస్తున్నాడు, నీ ఎదుట జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం. ప్రయాసపడి బాధను మోసుకొచ్చిన వాళ్ళారా, నా యొద్దకు రండి అనగానే లేవీలు పరిగెత్తుకుంటూ వచ్చారండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలా దైవజనుడు గారు మీతో చెప్తాను, ఈ రాత్రి నీ మీద నీ పితరుల యొక్క శాపము, నీ యొక్క తరతరాల యొక్క శాపము నీ మీద ఉందేమో. శపించబడిన స్థితిలో నువ్వు ఉన్నావేమో. ఎంత కష్టపడిన అప్పులుగా ఉందేమో నీ బ్రతుకు. నెమ్మది లేదా, శాంతి లేక, సమాధానం లేకున్నావేమో. ఈ రాత్రి దైవజనుడిగా నేను పిలుస్తున్నాను. ఈ పిలుపు కనుక నిలబడి ఇంతవరకు లోకము పక్షం ఉన్నటువంటి నీవు తీర్మానం చేసుకుని యేసయ్య పక్షం నువ్వు నిలబడితే నీ జీవితము అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడిపోతుంది. హల్లెలూయా. లేవీలు వచ్చారు. మోషే చెప్పాడు, పాపములో ఉన్న వారిని వరుస వాయి రక్త సంబంధం చూసుకోకుండా చంపేయమన్నాడు. అంతే. లేవీలంట చేతులు తిమ్మిర్లు ఎక్కిన పట్టించుకోకుండా, ఇంతవరకు మనకు పని చెప్పిన వాడు ఎవడూ లేరు, మనకు పనిచ్చిన వాడు లేడు. ఒక ధైర్యవంత విశ్వాసంతో దైవజనుడి మాట విని ఎంతమంది ఆ రోజు హతులైపోయారంట. అప్పుడు మోషేకు ఒక స్వరం వినపడుతుంది. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. మోషే ఈ భయంకరమైన పాపములో ప్రజలు పడిపోయారు, నీ మాట ఎవ్వరూ వినలేదు. తండ్రి ఆశీర్వాదాలు పొందుకున్నారు కానీ పాపములు పడిపోయారు. నీ మాట విని లేవీలు బయటకు వచ్చారు కనుక
వీరిని యాజకులుగా అభిషేకించమనండి. చప్పలు పట్టి స్తోత్రం. చేతులు ఉంటే గట్టిగా చప్పలు కొడుతుంది. దేవుని స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తండ్రి యాకోబు చెప్పాడు, లేవి నీవు శపించబడిన వారు మీరు, మీ సంఘములకు ఎవరు చేర్చబడరు, మీతో సహవాసము ఎవరు చేయరు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, లేవీలారా నేను మిమ్మల్ని యాజకులుగా అభిషేకించబోతున్నాను. ఇప్పుడు మిగతా 11 గోత్రముల వారికి ఆశీర్వాద కారకులుగా మిమ్మల్ని చేయబోతున్నారు. అంతకన్నా ఆశీర్వాదం భూమి మీద ఏమైనా ఉందండి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కృపండి. నువ్వు చేతులెత్తితే వారు ఆస్వాదించబడతారు, నీ వారి కొరకు ప్రార్థిస్తే వారు దీవించబడతారు. 11 గోత్రముల వారు క్షేమంగా ఉండాలంటే లేవీయుల యొక్క క్షేమమే 11 గోత్రాల యొక్క పితరుల యొక్క శాపము ఆ రోజు విరగొట్టబడి యాజకుల అభిషేకం ఎవరి మీదకి వచ్చింది చెప్పండి? ఈ రాత్రి నీ మీదకి రాబోతుంది అభిషేకం. ఈ రాత్రి నీ మీద ఉన్న పాపం విరగొట్టబడబోతుంది. ఈ రాత్రి నీ మీద ఉన్నటువంటి దరిద్రత విరగొట్టబడబోతుంది. ఈ రాత్రి నీ మీద ఉన్న శాపము విరగొట్టబడబోతుంది. ఇంతవరకు నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ శాపంగా అయిపోయిందేమో. నీవు ఏ పని చేసినా ఆ పని దరిద్రంగా మార్చబడబోతుందేమో. నిజముగా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అని నీ గుండె గనక, నీ హృదయము, నీ మనస్సు, నీ ప్రాణాత్మ నీతో మాట్లాడుతుంటే ఈ మాటకు లోబడు. లేవీయులకి మేనత్త, మేనమామ అవి చంపితే ఏమవుతుందని ఆలోచించేలా పాపముగా చంపేశారండి. అది కొలస్సీ పత్రికలో పౌలు అంటున్నాడు, పాపమును ఏం చేయాలంట? చంపివేయాలి. ఈ రాత్రి నీకు క్షేమాభివృద్ధి కావాలంటే ఏది పాపము నీ మీద పనిచేస్తుందని ఈ రాత్రి ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి. ఏం చేయాలి? చంపవేయాలి. సమర్థనం అనే పాపం నీ మీద ఉందా? చంపే. దేవునికి ఇవ్వనీయకుండా చేస్తుందా? దాన్ని చంపివే. ధనాపేక్షనే. దేవునికి అయిష్టమైనది ఏదుందో నీ హృదయానికి తెలుసు. నీది కానిది ఏదైనా నీ దగ్గర ఉంటే తీసివేయి. ఈ రాత్రి దీన్ని ప్రభు ఆస్వాదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు తెలుసా? లేవి నీ ద్వారా ప్రజలందరూ ఏమవుతారు? దీవించబడతారు. జాగ్రత్తగా వినండి నేను చెప్పే మాటలు. నీవు కష్టపడద్దు, ప్రజలు వాళ్ళ కష్టాన్ని తీసుకొచ్చి నీకు ఇస్తారు. లేవి అబ్బా ఎంత కృప అండి. 11 గోత్రాల వారికి మోషే చెప్తున్నాడు, ఇదిగో మీరు కష్టపడి శ్రేష్టమైన తీసుకొచ్చి ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అదే పాడుకున్నాం. అవమానాలను కొంతమందికి ఆశీర్వాదం వద్దన్నట్టు కూర్చున్నారు. నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి నేను వేసే ప్రతి అడుగు నీవే నా దీవెనై. నేను వేసే ప్రతి అడుగు చిరునవ్వుతో ఉన్నటువంటి భారములని నా యేసయ్య విరగగొట్టునుగాక. మీ కాడి తీసివేసిన యేసయ్య మీకు సులువుగా ఉంచునుగాక. కొరిగిన దూడవలె దంతులు వేయుదురుగాక. గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. ఆమేన్. స్తోత్రం. యేసువే కొంచెం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రే నేను చెప్పే వాక్యం యొక్క అభిషేకం మీరు చూడబోతున్నారు. మీరు ఇంటికి వెళ్ళగానే శుభవార్త వినబోతున్నారు. శాపము విరగొట్టబడబోతుంది. ఇంతకాలం నీకు రాత్రి నిద్ర పట్టలేమో, ఈ రాత్రి నిద్ర లేకుండా చేస్తున్న శాపము విరగొట్టబడబోతుంది. వెళ్ళి పడుకోగా నిద్ర వచ్చేస్తుంది. అంతే. ఆమేన్ చెప్పండి. పేతుని సరసాల్లో వేసినా ఏం చెప్తాడు? గెచ్చిపోయిన తోటలో తీసుకెళ్ళా. తోటలో పాములు, గీములు, గందరగోళం భయంకరంగా ఉంటాయి. ఎప్పుడు వస్తారు? చంపుతారు. ఏసై చెప్పాడు నన్ను కాసేపటికి ఏం చేస్తారు?
అని చెప్పిన గెచ్చిపోయిన తోటలో ఏం చేస్తున్నాడు పేతురు? సరే, రూపాంతర కొండ మీదకి వెళ్ళా, ఎంత విశ్వాసవీరుడండి, దేనికి భయపడ్డావు? అందరూ ఒకసారి స్తోత్రం చెల్లించుకుందాం, గట్టిగా హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, ఇదిగో శ్రేష్టమైనది. ఎవరికి ఇవ్వాలి చెప్పండి? చెప్పాలి, ఎవరికి ఇవ్వాలి? ఎంత కృపని. శపించబడిన వాడు ఇప్పుడు దేనిలోకి వచ్చేసాడు? ఏ ఆశీర్వాదం? యాజకుల. ఇంకేమన్నాడో తెలుసు, రిఫరెన్స్లు చెప్పిన టైం లేదు. నువ్వు ఎవరు అభిషేకిస్తే వారు రాజులు అయిపోతారు. నువ్వు ఎవరు అభిషేకించబడితే వారు రాజులు అయిపోతారు. ఆ అభిషేకము, ఎవరిని అభిషేకిస్తే వారు ప్రవక్తలు అవుతారు. ఆ అభిషేకము నీకు ఇస్తున్నాను. ఈ రాత్రి నువ్వు వెళ్ళి ఎవరి మీద చేసిన అభిషేకంతో నింపబడబోతున్నారు. శాపముతో నింపబడి నీ బిడ్డలు దీవించబడబోతున్నారు. ఈ రాత్రి విశ్వాసముతో ఇదిగో లేవి మీదకి వచ్చిన అభిషేక ఆశీర్వాదము నా బిడ్డల మీదకి వచ్చిన కాక నీ పక్కన పిల్లల మీద చేసి చెప్పండి మాట. ఎవరో పిల్లల మీద ఇవ్వద్దు, నీ పిల్లల మీద. నా అప్రముఖంతో కూర్చున్నారు కొంతమంది. ఇప్పుడు నీ మీద చేసుకో. నా మీద ఉన్న దరిద్రపు శాపము విరగొట్టబడి లేవి యొక్క అభిషేకము నా మీదకి వచ్చిన కాక చేసుకుని చెప్పండి ఒకసారి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ అభిషేకము దేవునికి అనుగ్రహించను గాక. ఇప్పుడు చరిత్ర చెప్తాను, వినండి. 2010వ సంవత్సరంలో నేను యూరప్ వెళ్ళాను. 2010వ సంవత్సరం స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు అక్కడ ఫ్లాగ్ మీద, వాళ్ళ దేశ జెండా మీద లేవియట్స్ అని రాస్తుంది. ఏమని చెప్పండి? అంటే అది తెలుగులో లేవి. నేను అక్కడ ఉన్న పాస్ట్ గారిని అడిగాను, ఏమిటంటే ఆయన చెప్పాడు, స్విట్జర్లాండ్లో ఉన్న ప్రజల్ని ఏమంటారంటే లేవి గోత్రీకులు వాళ్ళు. చెప్పండి, ఎవరంటే వాళ్ళు? చెప్పండి, ఎవరంటే వాళ్ళు? దేవుడు లేవీలకు చెప్పాడు, నీ మీదకి ఎవడో యుద్ధానికి రాడు. ఆశీర్వాదాలు, మొదటి ఆశీర్వాదం గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు దేవుడు? లేవీలరా, నువ్వు పాపమును చంపేశావు కనుక ఇక నీ మీదకి యుద్ధం రావడానికి ఎవడికి దమ్ము ధైర్యం? చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో పెద్ద పెద్ద 2 యుద్ధాలు జరిగినాయి. మొదటి ప్రపంచ యుద్ధం, ఒకే ఒక దేశం స్విట్జర్లాండ్, ఈ రోజు వరకు యుద్ధము లేని దేశం. బైబిల్ ఇది కథల పుస్తకం కాదండి, చరిత్ర కలిగిన పుస్తకం. చప్పటి స్తోత్రాలు తెలుసుకోండి. నేను ప్రకటిస్తున్న యేసయ్య చరిత్ర కలిగిన దేవుడు. హల్లెలూయా. ఒక సైంటిస్ట్ చెప్పాడు, నన్ను ఎక్కడో ఒక ఐలాండ్లో దీపంలో పడవేయండి, బైబిల్ నా చేతికి ఇవ్వండి, ప్రపంచంలో ఏమి జరుగుతుందో నేను చెప్తానన్నాడండి. విమానాన్ని కనుగొంది ఎవరు అనుకున్నారు? ఒక పాస్ట్ గారు, బిషప్ రైట్ గారు కొడుకులు ఇద్దరు. వాళ్ళు చర్చిలో వాక్యం చెప్తున్నారంట. ఒక దినాన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు పక్షుల వారు ఎగిరి వస్తారని పాస్ట్ గారు వాక్యం చెప్తుంటే, పాస్ట్ గారు అబ్బాయిలు రైట్ సోదరులు వింటూ ఇద్దరు కలిసి విమానాన్ని కనుగొని మొట్టమొదటి వాళ్ళు గాల్లో ఎగిరారు. నేను చెప్పేది చరిత్రను మార్చగలిగిన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. ప్రపంచంలో ఈరోజు వరకు చెప్పండి, యుద్ధం లేని దేశం ఏంటి చెప్పండి? సూర్యుడు అస్తమించిన దేశం బ్రిటిష్. దాని మీద కూడా యుద్ధం జరిగింది, కానీ లేవీల మీదకి ఈ రోజుకి యుద్ధం జరగల. ఇంకో సంగతి చెప్తానండి, లేవీలారా, మీరు టయాన్ని నిర్ణయించాలని దేవుడు చెప్పాడు లేవీ కాండంలో. మీరు ఇంటికి వెళ్ళని చదువుకోండి, 23వ అధ్యాయం. వినండి నా మాటలు జాగ్రత్తగా. ఏ గోత్రం వాళ్ళు ఏ టయానికి ఎక్కడికి వెళ్ళాలి, ఏ గోత్రం వాళ్ళు ఏ టయానికి ఎక్కడికి వెళ్ళాలి. అయితే ఏంటి పాస్టర్ గారు అని అడుగుతారా? ఈరోజు కూడా ప్రపంచంలో స్విట్జర్లాండ్ టయాలంటే చాలా ప్రాముఖ్యత. స్విచ్ వాచీలు అంటే హల్లెలూయా, ప్రపంచంలో ఉన్న శ్రేష్టమైనటువంటి క్రొవ్వును ఈవిని లేవీలకి ఇవ్వాలని దేవుడు మోషేతో చెప్పాడు. మోషే చెప్పాడు, ఈ రోజుకి ప్రపంచంలో ఉన్న ధనవంతుడు డబ్బు అంతా ఎక్కడ ఉంది చెప్పండి? మీకెక్కడ తెలుసు? ஒரு నాయన మామూలు గది ఇక్కడ ఉంది. నేను ఏదో 3 కాలాలు దాటి వచ్చాను అనుకున్నా, కానీ స్విట్జర్లాండ్తో లింక్ ఉందన్న సంగతి మీకు నాకు తెలియదు. అక్కడ చెప్పేసారంటే అమ్మా అటు అనమాకండి, ఆమెను అనాలి పాస్టర్ గారు అన్నప్పుడు. దేవుడు దీవించి మీ పిల్లలు అక్కడ అకౌంట్లో ఉంటాయి, ఏమో ఏసు రక్తమే నమ్మితే స్తోత్రం చెల్లించండి.
హల్లెలూయా. ఇప్పుడు ప్రపంచంలో ధనవంతుడు డబ్బు అంతా ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు స్విస్ బ్యాంక్లో ఉంది. ఏ బ్యాంకులో ఉంది చెప్పండి? అందుకే దాని మీదకి ఎవడ యుద్ధానికి వెళ్ళడం. ఎందుకంటే డబ్బు అంతా ఎక్కడ దాచారు? ఇప్పుడు బైబిల్ ప్రవచనం నెరవేరుతుందో లేదో చెప్పండి. ఆమె చెప్తారు ఒకసారి. హల్లెలూయా. ప్రధాన యాజకుడు ఉండేటువంటి ఆ మందస్సమును భద్రపరిచే బాధ్యత ఎవరిదంటే లేవి. ఈ రోజుకి రోములో ఉన్నటువంటి పోపు గారిని భద్రపరిచేది ఎవరంటే స్విట్జర్లాండ్ బాడీ గార్డ్స్. యేసు రక్తమే. గట్టిగా ఒకసారి స్తోత్రాలు చెల్లించుకున్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మనుషులు చనిపోవచ్చు, మోషే చనిపోవచ్చు, అబ్రహాము చనిపోవచ్చు, ఇస్సాకు చనిపోవచ్చు, యాకోబు చనిపోవచ్చు. ఇదిగో దేవుని ఆశీర్వాదములకు మరణము లేదు. చప్పట్లు స్తోత్రాలు చెల్లించుకున్నా. దేవుని మాటకు మరణము లేదు. దేవుని వాగ్దానముకు మరణము లేదు. దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. చప్పలు కొడదాం. క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా నీ వాక్కులన్నీ వాగ్దానములై, నీ వాక్కులన్నీ స్వస్థపరిచెను. నీ వాగ్దానములు శాసనములు వచ్చినా, రాజ్యాలు మారినా, ఏది మారినా మారకపోయినా దేవుని మాట మాత్రమే మార్చబడదు. ఆమెను ఒకసారి స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా. శపించబడిన లేవి గోత్రము ఇప్పుడు ఏమైపోయింది? ఆశీర్వాదములకు మార్చబడింది. ఈ రాత్రి ఈ వాక్యం నువ్వు సీరియస్గా తీసుకుని దేవుని పక్షాన నిలబడి పాపమును పాపముగా చూసి నువ్వు చంపగలిగితే ఈరోజు యేసయ్య నీ పక్షాన నిలబడతాడండి. ఇక నీ పక్షాన యేసయ్య నిలబడితే ఇక నిన్ను ఆపేవాడు భూమి మీద ఎవడు? స్తోత్రం చెల్లించండి, స్తోత్రం చెల్లించండి. ఏ మనుషుడు ఆపలేడు. లేవీతో దేవుడు చెప్పాడు, మోషే ద్వారా మాట్లాడుతున్నాడు, ఇన్ని ఆశీర్వాదాలు లేవి నీకు ఉన్నాయి అని చెబుతూ ఒక మాట అన్నాడండి. లేవి, ఈ ఆశీర్వాదం నీ మీద పోకుండా కాపాడుకోవాలంటే ఒక పని చేయాలి. నీ మీద ఉన్న యాజక వస్త్రాన్ని నువ్వు ఏ రోజు కూడా తీయకూడదు, దాన్ని చించకూడదు అని చెప్పాడు లేవి. ఏం చేయకూడదమ్మా? నీ మీదకి వచ్చిన యాజక వస్త్రాన్ని ఏం చేయకూడదు? చించకూడదు, దాన్ని. ఆ మాట చదవండి. లేవ్యకాండం 21వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. లేవ్యకాండం 21 10వ వచనం చదువు. ప్రధాన యాజకుడొకటకై తన సహోదరులు ఎవరు తన మీద అభిషేక తైలము పోయబడునో, యాజక వస్త్రములు వేసుకున్నప్పుడు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తలకప్పును తీయరాదు, తన బట్టలను, చెప్పండి నాతో చెప్పండి, తన బట్టలను చింపుకొనరాదు. లేవి, ఏ రోజైతే నీ మీదకి వచ్చిన అభిషేక వస్త్రములు నువ్వు చింపుకుంటావో ఆ రోజు అభిషేకం నీలో నుండి వెళ్ళిపోతాయి. మొన్న ఒక బ్రదర్ చెప్తున్నాడు, మా బాబుకి కొత్త బట్టలు కావలిస్తే పాత బట్టలు ఏం చేసేస్తాడంట. మేము అంతేనా? స్తోత్రం చెప్పండి.
జాగ్రత్తగా విన్నారు. దేవుడి మిమ్మల్ని దీవించిన కాక. అభిషేకం నీ మీద ఉంది కనుక నీవు నీ వస్త్రమైన అభిషేకం యెషయా గ్రంథంలో ఉంది కదా. ఏ వస్త్రం అది? స్తుతి వస్త్రం, రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, పరిశుద్ధ వస్త్రం. యేసయ్య చెప్తున్నాడు, పెండ్లి చెప్పండి, పెండ్లి ఏమిటి? పెండ్లి వస్త్రం కట్టుకుని 50,000 రూపాయల చీర కట్టుకుని ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారమ్మా. అది పాత చీర అయితే సుబ్బమ్మ దగ్గర కూర్చుంటాం, అప్పమ్మ దగ్గర కూర్చుంటాం, అప్పారా దగ్గర కూర్చుంటాం, బడ్డీ కొట్లో కూర్చుంటాం, ఐస్ బండి దగ్గర కూడా కూర్చుంటాం. అది ఒక 20,000 రూపాయల చీర అనుకోండి, పిన్ని కూర్చుంటే ఏ కూర్చోనమ్మ. ఇప్పుడు అంత టైం నాకు. అసలు సంగతి ఏమిటంటే దాని విలువ ఎక్కడుంది? నీలో కాదు, నువ్వు వేసుకున్న చీరను బట్టి విలువ. దేవునికి అంత విలువైన అభిషేకపు వస్త్రం నీకు అనుగ్రహించాడు. గట్టిగా చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెల్లించు కదా. హల్లెలూయా. అభిషేక వస్త్రం నీకు ఇవ్వబడినది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, పెట్రోల్ ఫుల్గా ఉందనుకో బండికి, దానికి ఏం పెట్టాలి? ఏంటి అటు చూస్తున్నారండి? నువ్వే పెట్టాలని చూస్తున్నారు నన్ను. ఏం పెట్టుకోవాలి? మూత పెట్టకపోతే ఏమైపోద్ది? ఎంత విలువైన పెట్రోలో ఆ విలువ కాపాడుకోవాలంటే ఏం చేయాలి? బండికి అభిషేకాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఏమిటి మూత? అపోస్తల బోధ ఎందును, 2 సహవాసం అందును, 3 కొంతమంది దీనికి రారు. దీనికి రొట్టె విరుష్ట ఎందును, తర్వాత ప్రార్థన చేయట ఎందును, తర్వాత ఎడతెగక ఉన్నారు. ఈ అభిషేకాన్ని కాపాడుకోవడానికి ఏం పెట్టాలంటే అపోస్తుల బోధ. ఏ బోధ పడితే ఆ బోధ కాదు, అపోస్తుల బోధ. 2వది సహవాసం, 3వది రొట్టె విరుష్ట, 4వది ప్రార్థన ఏంటంటే అప్పుడు వారి మధ్యలో ఏం జరిగినాయి అంట? అద్భుతములు జరిగినవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో లేవీయులారా, ఏ రోజైతే మీ వస్త్రములు చింపుకుంటారో ఆ రోజు మీ మీద నుంచి ఏమైపోద్ది? మాస్టర్ గారు, మరి మనకెట్లా వచ్చింది ప్రధాన యాజకుల అభిషేకం? చిగుట్లో ఉన్న మనకెలా యాజకత్వం అభిషేకం వచ్చిందంటే ఎలా వచ్చిందో తెలుసా? యేసు ప్రభు వారిని శిలువ మరణానికి తీసుకెళ్తూ ఉండగా యేసయ్యను ప్రధాన యాజకుడైన కైఫా దగ్గరికి తీసుకొచ్చారు. ఎవరి దగ్గరికి? ప్రధాన యాజకుడైన కైఫా దగ్గరికి తీసుకువెళ్ళారు. ఆ కైఫా ప్రశ్నలు వేస్తున్నాడు. ఏమిటి? నీ గురించి చాలా విషయాలు వింటున్నాను. నువ్వు దేవుని కుమారుడు అంటగా, నీవే రాజు అంటగా, నీవే యూదులకు రాజులు అంట, నీవే పరిశుద్ధులు అంట, నీవే సృష్టిని సృష్టించిన వాడు అంట. నీ గురించి వింటున్నాను. ఏ నీకు సంగతి చెప్పు. ఆ యేసయ్య చూసి చూడనట్లు నీవెవడవరా నేను నీకు చెప్పి అన్నట్టుగా యేసు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నువ్వు అన్నట్టే అన్నాడు. ఏమండి, ఏమన్నాడు? ఎలా ఉంటుంది చెప్పండి? పెద్ద మంత్రి గారు వచ్చి నీతో మాట్లాడుతుంటే నువ్వేంటి అది తిడుతున్నావంటే అన్నావంటే నువ్వు అన్నట్టే అన్నావనుకో, ఈ తెల్లారి నీకు ఆ కార్డు ఉండదు, ఈ కార్డు ఉండదు, ఏసురగ్గిరే డాక్రా ఉండదు, ఇంజక్షన్ కూడా చేసింది కూడా తీసుకెళ్ళిపోతారు. ఏసురగ్గిరే ఏమన్నాడు యేసయ్య? చూసి చూడనట్టుగా నువ్వు అన్నట్టే. కోపముతో మండిపోయాడు. నేను ప్రధాన యాజకుడిని, నాతో ఈ విధంగా మాట్లాడతాడని కోపముతో నింపబడి. కొన్ని పల్లెటూరులో కోపం వస్తే ఆడవాళ్ళు ఏం దించుకుంటారమ్మా? ఏం దించుకుంటారు? ఇది అటు చెప్పేశారేంటి? బట్టలు. ఈ ప్రధాన యాజకుడు కోపరాగానే ఏం చేశాడు? చదవండి, ప్రార్థన చేస్తారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 65వ వచనం చదువుకున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 25వ వచనం. ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని వీడు దేవదూషణ చేశాడు. ఆమేన్. అందరి మాట చెప్పండి. ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు ఏం చేశాడు? లోకరక్షకుడిని యేసయ్యని ఏమంటున్నాడమ్మా? ఏమంటున్నాడు? వీడు అభిషేకించబడిన యేసయ్యను మాట్లాడుతున్నాడు. వీడు
కొన్నిసార్లు మనుషులు కోపం వస్తే దైవజనుడు లేదు, చిన్న ఉండదు, పెద్ద ఉండదు, ఒక వరుస ఉండదు, వాయ ఉండదు. వస్త్రములు చించుకొని వీడు ఏం చేశాడు? ఏ రోజైతే ప్రధాన యాజకుడు ఏం చించుకున్నాడు చెప్పండి? ఆ రోజు ప్రధాన యాజకుడి మీద ఉన్న ఆశీర్వాద అభిషేకం పోయి పాపులమైన మన మీదకి వచ్చిందండి ఈ వస్త్రం. చప్పలు బట్టి స్తోత్రాలు చెల్లించుకుందాం. గట్టిగా చప్పలు బట్టి స్తోత్రాలు చెల్లించుకుందాం. గట్టిగా చప్పలు స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అభిషేకాన్ని వారు పోగొట్టుకున్నారు, అభిషేకాన్ని వారు తోసివేశారు, అభిషేకాన్ని వారు అవమానపరుచుకున్నారు, అభిషేకాన్ని వారు సిగ్గుపరిచారు, అభిషేకాన్ని వారు లెక్క చేయలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకప్పుడు నీ మీద అభిషేకమైన వస్త్రం ఉంది. బైబిల్ బాగా చదివేదానివి, పాటలు పాడేదానివి, ప్రార్థన చేసేదానివి, మోకాళ్ళ మీద ఆత్మతో నింపబడేదానివి, అభిషేకించబడి నీవు ఏమైపోయింది అభిషేకం? నీ వస్త్రం ఎక్కడికో వెళ్ళిపోయింది తెలుసా? నీ వస్త్రము, నీ అభిషేక వస్త్రమును పోగొట్టుకున్నావు. ఈ రాత్రి నువ్వు ప్రభు పాదాలు పట్టుకుని, ప్రభు క్షమించయ్యా, నా అభిషేక వస్త్రాన్ని చించేసుకున్నానయ్యా కోపం వచ్చి. కొంతమంది కోపం వస్తే ఏ విధంగా చించుకుంటారో, కొంతమంది మాటలు చించుకుంటారు. కొంతమంది అంటుంటారు, ఏంటి చించుకుంటున్నావేంటి, ఏంటి ఏంటి అరుచున్నావేంటి? యేసు నామములో ఇటువంటి శరీర కార్యాలను లయమైపోవని కాక ఆమె నేను ఒకసారి చేతుల పైకి ఎత్తి స్తోత్రాలు చెల్లించుకున్నాను. గట్టిగా స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఒక్కసారి చప్పట్లతో ప్రభుత్వం Praise the Lord, praise the Lord, hallelujah, 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 hallelujah. Stotram, stotram, stotram. Praise the Lord. ఈరోజు ప్రభు అనేక మంది జీవితంలో అభిషేక వస్త్రములు ధరింపబోతున్నాడు. అన్య భాషల వస్త్రం నింపబడబోతున్నారు. ప్రవచనముల అభిషేకముతో నింపబడబోతున్నారు. ప్రార్థన అభిషేకముతో నింపబడబోతున్నారు. ప్రవచన అభిషేకముతో నింపబడబోతున్నారు. సేవకునికి తోడ్పడే అభిషేకముతో నింపబడబోతున్నారు. దేవుని కొరకు సమస్తమును సమర్పించుకుని అభిషేకంతో సంఘంలో నింపబడబోతున్నారు. నమ్మితే చప్పలు కొట్టి అభిషేకము తెచ్చేయమ్మా, అభిషేకము తెచ్చేయి. ఓ సోద సోద అగ్ని 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 అగ్ని. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు యేసు క్రీస్తు వారు ఆ లేవికి ఇచ్చిన అభిషేకం నీకు ఇవ్వటం కోసం కల్వరి శిలువలో శాపగ్రాహిగా మార్చబడ్డాడు. చెప్పండి, ఎలా మార్చబడ్డాడు ఆయన? నాతో చెప్పండి. శాపగ్రాహిగా, మొక్కుబలు సొగసైనను, చెప్పండి, స్వరూపమైన లేకపోయిందని నేను ప్రధాన యాజకుడిగా చేయటానికి, నీకు అభిషేకం ఇవ్వటానికి, నేను పరిశుద్ధులుగా చేయటానికి, ఆయన సొత్తుగా చేయడం కోసం ఆయన సంపూర్ణంగా నీ కొరకు నలగగొట్టబడేను. హల్లెలూయా. నీ కోసం చనిపోయింది నీ తండ్రి చనిపోలా. నీ తండ్రి నీ కొరకు రక్తం కార్చలా. నీ కులం నీ కొరకు రక్తం కార్చలా. నీ దేశం నీ కొరకు రక్తం కార్చలా. నీ బంధువులు నీ కొరకు రక్తం కార్చలా. నీ మతం నీ కొరకు రక్తం కార్చలా. ఒకే ఒకడు యేసయ్య సిలువలో ఏం చేశాడు? అమ్మా ఎవరు వస్తున్నారు వినండి. ఎవరు? ఒకే ఒక, ఓన్లీ వన్ క్రైస్ట్. ఒక్క యేసయ్య ఒక్కడిగా నీ కొరకు సిలువలో వేలాడాడు. ఎంతమంది మధ్యలో? ఎంతమంది మధ్యలో? ఇద్దరు దొంగల మధ్యలో ఒక్క యేసయ్య. ఎంతమంది దొంగలు? ఇద్దరు దొంగల మధ్యలో ఎన్ని మేకులు?
3 మేకులతో కొట్టబడిన నా యేసయ్య ఆయన వస్త్రాన్ని ఎన్ని ముక్కలు చేశారట? 4 ముక్కలు. యోహాను సువార్త 19:23లో సైనికులు యేసును సిలువేసిన తర్వాత యోహాను 19:23 ఆయన వస్త్రమును తీసుకొని ఒక్కొక్క సైనికుని ఒక్కొక్క భాగం వచ్చినట్టు వాటిని గట్టిగా చెప్పమ్మా, ఇంకా గట్టిగా చెప్పాలమ్మా. నీ కొరకు ఆయన వస్త్రాలు ఎన్ని ముక్కలు చేయబడ్డాయి? ఒక్క యేసయ్య 2 దొంగల మధ్యలో 3 మేకులతో వస్త్రము నీ కొరకు నా కొరకు 4 ముక్కలు చేయబడి పంచగాయముల చేత 6 గంటలు సిలువలో వేలాడి 7 మాటలు నీ కొరకు పలికిన యేసయ్య. 8 దేనికి సాదృశ్యం అంటే నేను నూతన సృష్టిగా మార్చడం కొరకే, నూతన అభిషేకం నీకు ఇవ్వటం కొరకు, నూతన కృప నీకు ఇవ్వటం కొరకు, నూతన అభిషేకంతో నీకు నింపడం కొరకు. శాపగ్రస్తులమైన మనము, చీకట్లో ఉన్న మనం యేసయ్య ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు. మనం ప్రధాన యాజకుడు, నిరంతరం ఉండే యేసయ్య. ఈ రాత్రి నువ్వు దేవుని వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ లేవి వలె నీవు శపించబడి ఉన్నావా? తండ్రి చంద్రుని నువ్వు శపించబడ్డావా? ఇక వీడు చదవడు, వీడి పెళ్లి కాదు, వీడికి పగిలిపోయిందని ఒకవేళ ఎవరు శపించినా బైబిల్ మీద డేట్ వేసుకోండి. దైవజనులు వాగ్దానం ఇచ్చారని ఈరోజు నీ శాపమే విరగొట్టబడుతుంది. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుని పక్షాన నిలబడు, దైవ సేవకుని పక్షాన నిలబడు, పాపమును చంపి వస్త్రమును కాపాడుకో, మహిమ కలిగిన యేసు కొరకు సిద్ధపడు. ఆశీర్వాద అభిషేకం నీ రాత్రి నీ సొంతమవుతున్నాయి. ఆశీర్వాదాలు ఇంటికి రాబోతున్నాయి. 2022వ సంవత్సరం రాకమునిపై నా దేవుడిని మహిమ కలిగిన అభిషేకముతో నింపబోతున్నాడు. నీ మాట మారిపోతుంది, నీ నడక మారిపోతుంది, నీ ప్రార్థన మారిపోతుంది, నీ అభిషేకం మారిపోతుంది, నీ ఉద్దేశాలు మారిపోతున్నాయి. ఒక నూతనమైన కృపను నీకు అనుగ్రహించబోతున్నాడు. ఒక్క నిమిషం ఉన్న స్థలంలో మోకాళ్ళ మీద రాగలిగితే మోకాళ్ళ మీద రండి. ఎంతమంది పాస్టర్ గారు అనేక నెలల నుంచి శాపం నా మీద తాండవాడుతుందండి పాస్టర్ గారు, ఎక్కడికి వెళ్ళినా నెమ్మది లేదండి, ఆర్థికపరమైన బంధకాల్లో ఉన్నాను, కుటుంబం రక్షణలోకి రావట్లేదు, ప్రార్థన చేయలేకపోతున్నాను అయ్యా, సాక్ష్యం చెప్పలేకపోతున్నాను, సన్నిధిలో సాగలేకపోతున్నాను, సేవకుని పక్షం నిలబడలేకపోతున్నాను, దేవుని కొరకు నిలబడలేకపోతున్నాను, దేవుని పని కొరకు నిలబడలేకపోతున్నాను అయ్యా, శపించబడిన లేవిగా మార్చబడ్డాను. ఈరోజు నా శాపము విరగొట్టబడాలి. ఎంతమంది నిజముగా 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 నీ మీద ఉన్న శాప విరగొట్టబడాలని నువ్వు గుర్తించగలిగితే, నీ మీద ఉన్న దరిద్రత విరగొట్టబడాలి, నీ మీద ఉన్న మొద్దుతనం విరగొట్టబడాలి, నీ మీద ఉన్న సోమర్తనం విరగొట్టబడాలి, నీ మీద ఉన్నటువంటి దరిద్రత నష్టం కలిగించే చీకటి విరగొట్టబడాలి అన్నట్లయితే ఈ రాత్రి చేతుల పైకెత్తి అన్య భాషలు మాట్లాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని శక్తిలో గంతులు వేసి అభిషేక వస్త్రము దిగులుగాక, నింపబడుగాక, రాత్రి దేవుడు మనతో మాట్లాడాడు. పిల్లరా, మూల్యమైన మాటలు ప్రభు మనకి ఇచ్చాడు. తన దాసులు మరుగుపరిచి ఆత్మతో నింపి అందుని బట్టి మనం అందరం దేవుడికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునిగా చదువు ప్రభు నామములో ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, రాత్రికాల సమయంలో తండ్రి దాసులు మీరు మరుగుపరిచి మీరు మాట్లాడిన ప్రతి మాటకై, ప్రతి బలమైన మాటకై, శక్తివంతమైన మాటకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా.
తండ్రి నాయన అవును ప్రభా, మా పూర్వీకుల శాపాన్ని నువ్వు కొట్టివేసే దేవుడు, తరతరాలు వస్తున్న శాపాన్ని కొట్టివేసే దేవుడు ప్రభా. తండ్రి లేవికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని మాకు కూడా మీరు ఇస్తున్నారని ప్రభు మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవాలయ ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా మమ్మల్ని మార్చుకునేందుకు స్తోత్రాలు ప్రభు. ఇదే నుండి మాకు ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని మీరు ఇస్తున్నందుకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి. దేవ ఆశీర్వాదాలు మేము అనుభవించేవారుగా, వాటిని పోగొట్టుకోకుండా ప్రభు మీ పరిచయలో మేము ముందుకు కొనసాగేవారుగా మేము ఉండడానికి సహాయం చేయండి. దేవా ఆనాడు యాజకులు ఎవరైతే వస్త్రాలు చింపేసుకుంటారో వారి అభిషేకాన్ని పోగొట్టుకుంటారని, మేమైతే మా అభిషేకాన్ని పోగొట్టుకోకుండా ప్రభు అక్కడ వరకు మేము కాపాడుకోవాలని మాట్లాడేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. చెప్పిన ప్రతి మాటను మీరు ఆశీర్వదించి మా అందరి ప్రభు మీరు ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. వర్తమానం అందించే దాసులు మీరు దీవించండి, కుటుంబాన్ని, సేవా పరిచయం ప్రభు మీరు ఇంకా ఆశీర్వదించి అభివృద్ధి పరచమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభు. మీ దాసులు వెళ్ళే ప్రయాణంలో కూడా మీరు తోడుని నడిపించండి. అలాగే రాత్రి కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కూడా మీరు ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదాలు పొందుకుని ఇక్కడ నుండి తిరిగి వాళ్ళని మీరు కృప చూపించారు. రేపు జరిగే గుడిలో కూడా మీరే తోడుండి నడిపించి సహాయం చేయాలి. సమస్త ఘనత మహిమ ప్రభావం మీ నామానికి ఆరోపిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కాంతుల కూడిన మనకులో బృంద సకల పరీక్షలకు జరుగుతున్నటువంటి ఈ ప్రత్యేకమైన సంఘ క్షేమాభివృద్ధి కూడికలకు దాని సురేష్ గారికి కుటుంబానికి పరిచయం, సంఘమంతుడికి సంఘాలకు సదాతుడి నడిపించబడును గాక. ఆమేన్.